హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ డాక్టర్ అరుణ్, మీ కిడ్నీ కేర్ డాక్టర్. సో ఈరోజు మనము సమ్మర్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను తెలుసుకుందాం. అతి ముఖ్యమైనది మొదటిది హైడ్రేట్ వెల్. అంటే వాటర్ అరౌండ్ 2 to 3 లీటర్స్ పర్ డే తీసుకోవడం వల్ల మనకి బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా యూరినరీ బ్లాడర్లు ఎప్పటికప్పుడు మనం వాష్ చేయడం జరుగుతుంది. సెకండ్ది, సమ్మర్ హాలిడేస్లో చాలా వరకు మనం ఎక్కువ వెళ్ళే స్పోర్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే ముందు బిఫోర్ గోయింగ్ టు ద పూల్ బాత్ చేయండి, తర్వాత కూడా షవర్ తీసుకోండి. షవర్ చేసిన తర్వాత వెంటనే డ్రై క్లోత్స్కి షిఫ్ట్ అవ్వండి. వెట్ క్లోత్స్ వల్ల ఉండడం ఏంటంటే బ్యాక్టీరియా ఎక్కువ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది యూరినేట్ వెల్. సో ఎక్కువసేపు యూరిన్ని హోల్డ్ చేయొద్దు. మీకు బ్లాడర్ ఫిల్ అండ్ సెన్సేషన్ వచ్చిన వెంటనే యూరిన్ వెళ్ళండి. సో ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేయడం వల్ల బ్లాడర్ కెపాసిటీ ఓవర్ బల్జ్ అయ్యి బ్యాక్టీరియా వెనక్కి రిఫ్లెక్స్ వెళ్ళి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. నాలుగోది ప్రాక్టీస్ హైజీన్ హ్యాబిట్స్. సో ఉదాహరణకి మనం టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా లేడీస్కి మనం వెట్ టిష్యూతో వైప్ చేసినప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్ వైప్ చేయడం అనేది గుడ్ హ్యాబిట్. సో అలా చేయడం వల్ల ఏంటంటే యానల్స్ నుంచి బ్యాక్టీరియా వెజనలోకి వెళ్ళకుండా హెల్ప్ అవుతుంది. ఐదో ప్రాక్టీస్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పార్టిసిపేటింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఖచ్చితంగా యూరిన్కి వెళ్ళండి. దేర్ బై బ్యాక్టీరియా గ్రో అయ్యి మళ్ళీ యూరినరీ బ్లాడర్లని వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. తర్వాతది వేర్ బ్రీతబుల్ క్లోత్స్. అంటే ఏంటంటే కాటన్ అండర్వేర్స్ యూజ్ చేయండి. అండ్ మీరు వాడే కూడా టైట్ క్లోత్స్ వేసుకోవద్దు. సో ఎయిర్ అది ఫ్రీగా వెళ్ళాలి. మనకి గ్రాయిన్ ఏరియా చాలా మాయిస్ట్గా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా ఎక్కువ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి లూజ్ క్లోతింగ్, కాటన్ క్లోతింగ్ వాడడం వలన వీ కెన్ ప్రివెంట్ బ్యాక్టీరియల్ గ్రోత్. తర్వాతది గుడ్ న్యూట్రిషన్. సో వెజిటేబుల్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, బ్యాలెన్స్డ్ డైట్గా తినండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. దీనివల్ల మీకు ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఆఖరిది, ఏమైనా సిమ్టమ్స్ యూరిన్ మంట కానీ లేదా క్లౌడీ యూరిన్ అంటే బాగా బబుల్స్ రావడం కానీ ఏమైనా ఫ్రీక్వెన్సీ కానీ అర్జెన్సీ పెరగడం కానీ అనిపిస్తే వెంటనే మీ నెఫ్రాలజిస్ట్ని కలవండి. ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ త్వరగా ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.